గాయన పార్టీనేం నడుపుతాడు, 4 వద్దులు చూసి అలా అన్న లెక్కనే ఏదో పార్టీలో కలుపుతాడు. 2 మాటల పోటీ చేసి ఓడిపోయిన ఆయన 3వసారి పోటీ చేస్తే మాత్రం గెలుస్తాడా? ఆయనకేం రాజకీయం తెలుసు అని పవనాల్ సార్ రాజకీయం చూసి ఎగతాళి చేసిర్రు పడని పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఆయనే నిలబెట్టిన వాళ్ళందరినీ గెలిపించుకుండు, ఏపీ రాజకీయాలలో చక్రం తిప్పుతుండు. ఇప్పుడు ఏపీ కేబినెట్ లో కూడా అడుగు పెడుతుండట. గా ముచ్చటేందో చూద్దాం పార్రి. వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా కాదు, మేమంతా జనసేన అని పవన్ కళ్యాణ్ తాలూకా అని జేజేలు వలికిలు పిఠాపురం ఓటర్లు. అందరికందరు పవనాలు సారు గిలాస గుర్తు మీద ఓట్లు గుద్దితే పిఠాపురంలో సారు ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవుతుండు. ఏపీ రాష్ట్రానికి సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాలు సారు సీఎం అయితే గిలాస పార్టీ పెబ్బ పవనాలు సారు 2వ సీఎం అవుతుండట. రాష్ట్రంలో గిలాస పార్టీ తరపుకించి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను నిలబెట్టుకుని అందరిని గెలిపించుకుండు. ఏదడిగితే అదే ఇయ్యాలి మరి, లేకుంటే జన సైనికులు ఊకుంటారా? అందుకనే ఆడ ఈడ కాదని చంద్రాలు సారు పవనాలు సారు ఢిల్లీకి పోయి కూర్చొని మాట్లాడుకొని ఒక్క మాట మీదకి వచ్చిందట. నువ్వు కాదంటే మీ దళం ఊకునేటట్టు లేదు, బూరు బీకి షారు పెడతట్టున్నది, నువ్వు మంత్రివర్గాలకు రావాల్సిందే, ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాల్సిందేనని చంద్రాలు సార్ అడిగితే కాదనలేక పవనాలు సార్ కూడా సరే అన్నాడట. అంటే ఇక చంద్రాలు సార్ ముఖ్యమంత్రి, పవనాలు సార్ ఉప ముఖ్యమంత్రి అన్నట్టు ఇక ఇప్పటి సంది ఏపీ రాష్ట్రానికి. అంతేకాదు ఇక ఇప్పటి సంది చంద్రాలు సారు పవనాలు సారు జోడెట్ల లెక్కనే రాష్ట్రం బండిని గుంజుకపోతారు అంటున్నారు ఏపీ పబ్లిక్. ఇది ఒక్కటే కాదు, 12వ తారీఖు నాడు సీఎం గా చంద్రాలు సారు, డిప్యూటీ సీఎం గా పవనాలు సారు ఇద్దరు ఒకే పాలు ప్రమాణ స్వీకారం చేస్తారు అంటున్నారు చాలా మంది. దానిక సరే ఏమైతుంది అనేది అటంక ముచ్చట గాని, మరి ఇదే జరిగితే ఈ 5 ఏళ్లు రాష్ట్రంలో పాలన ఎట్టెట్ట సాగుతుంది, 2 లీడర్లు ఎట్టెట్ట పాలన సాగిస్తారు అనేది చూడాలిగా.